హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మీకు ఒక వెరైటీ కారం పొడి చూపిస్తాను. గోంగూర, ఎండుమిరపకాయలు వేసి కారం పొడి, పల్లీలు, అవిసె గింజలు, కొన్ని ధనియాలు అవి వేసుకొని వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నా. అది పొడి చేసేసాము. ఇప్పుడేమో గోంగూర అంతా 4 రోజులు ఎండబెట్టుకోవాలి, నీడలో ఆరబెట్టుకొని కొంచెము డ్రైగా వేయించుకొని దాన్ని పౌడర్ చేసుకోవాలి. పొడులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించినవి పొడి చేసుకొని కారం, అవిసె గింజల పొడి, గోంగూర పొడి, మిరపకాయల పొడి అన్నీ కలిపి మిక్స్ చేసుకొని పొడి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ విధంగా అన్ని పొడులు చేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి, సరిపడా సాల్టు, పసుపు, కొంచెము జీలకర్ర, మెంతులు వేయించిన పౌడరు నేను వేయించి అందులోనే పౌడర్లలో వేసాను. చూసారా, ఈ విధంగా మన కారం పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చూడండి, చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.